మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. తులారాశి వారి జాతకులు అత్యంత కీలకమైన తేదీ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి ఒక రహస్యం బట్ట బయలవుతోంది. తత్ఫలితంగా పరిస్థితులు మొత్తం కూడాను మార్పు చెందుతాయి. ఎంతలా అంటే గనక ఊహించని విధంగా జరిగినటువంటి ఈ సంఘటన ఎంతో మంది మదిని కూడా బాధ పెడుతుంది. మీ జీవితంలో ఇది అత్యంత కీలకమైనటువంటి చెడు వార్తను అందించే దినం కింద మీరు పరిగణిస్తారు. ఇదంతా జరిగిపోయినది, కానీ జరిగిపోయిన విషయం మాత్రం ఈ రోజున అవగతమవుతుంది. తత్ఫలితంగానే ఇటువంటి పరిస్థితులు కాబోతూ ఉన్నాయి. కావున మానసిక ఆందోళనకు దిగకుండా సమస్యకు తగ్గ పరిష్కారం గురించి వెతకండి. మీ రహస్యం ఎప్పటికైనా తెలియవలసిందే, కానీ ఈ రోజున మాత్రమే తెలుస్తుంది అంటే గనక ఏది జరిగినా మన మంచికే అని మీరు అనుకోవాలి. అసలు ఎలా ఉంది, ఏం జరగబోతుంది, ఏ రహస్యం బట్టబయలు కాబోతుంది? తులారాశి జాతకులు అప్రమత్తంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు ఎప్పుడు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండాలి అని అందం మీద మోజు ఎక్కువగా పెంచుకుని ఉంటారు. అయితే ఈ యొక్క తత్వం రీత్యా కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే వేరొక వారితో వివాహేతర సంబంధం. తులారాశి జాతకులు వివాహేతర సంబంధం పెట్టుకోవడం రీత్యా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అని తెలిసిన ఆ సమయంలో మీ యొక్క బలహీనత మిమ్మల్ని అటుగా నడిపించింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకూడదంటూ ఎన్నో రకాల అడ్డదారులు తొక్కుతూ వస్తున్నారు. ఆడవారు అయినా మగవారు అయినా ఈ విషయం గురించి ఎన్నో రోజులు దాచలేరండి. ఈ రోజైతే మీ యొక్క గ్రహ పరిస్థితులు నీచాతి నీచంగా మారబోతూ ఉన్నాయి. తత్ఫలితంగానే మీరు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఈ యొక్క విషయం గురించి అందరికీ తెలిసిపోతుంది, తేట తెల్లమవుతుంది. అందులోనూ ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో మీ యొక్క జీవిత భాగస్వామి వారికే తెలిసిపోతుంది. జరగాల్సిన నష్టం ఈ రోజున ఖచ్చితంగా జరిగిపోతుంది. మీ యొక్క రహస్యం ఈ రోజున బట్టబయలు కాబోతుంది. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పిదమే. ఈ యొక్క విషయం ఈ రోజున జీవిత భాగస్వామికి తెలిసిపోతుంది. అందులోనూ వేరొక వారి వలన తెలవడమే ఈ రోజున ఎన్నో రకాల విపత్కర పరిస్థితులకు దారి తీస్తోంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోరు. సరికదా మీతో ఉన్నటువంటి బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్ద తగాదానే జరుగుతుంది. కుటుంబంలో అందరి మధ్యలో కూడాను కాచిచ్చు రేగుతుంది. మీకు సంతానం ఉన్నట్లయితే గనక సంతానం నుంచి కూడాను ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ఈ రోజున ఎదుర్కోబోతూ ఉన్నారు. వారి యొక్క మాటలు మీకు తూటాల్లాగా తగులుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే తప్పిదం చేశారు కావున ఈ రోజున పరిస్థితులను మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. జరిగింది పొరపాటు, కానీ ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయండి. వారు మీకు తగిన సమయాన్ని కేటాయించకపోవచ్చును, కానీ మీరే సమయం కలగచేసుకోండి. అలాగే వారితో కూర్చొని మాట్లాడే ప్రయత్నం మాత్రం అస్సలు విరమించొద్దు. ఈ విషయంలో ఈ రోజున ఆలస్యం చేస్తే గనక జీవితాంతం కూడా మీరు వెనుకబడిన వారు అవుతారు. వారితో ఉన్నటువంటి బంధం పోతుంది. మీకు వారంటే ఎంతో మక్కువ ఎక్కువ, కానీ కొంత క్షణికావేశంలో ఇదంతా జరిగిపోయింది. కానీ జీవితం వీరే అనుకుంటున్నారు, వీరితోనే నడవాలి అనుకుంటున్నారు. అలాంటి ఉద్దేశ్యమే మీకు ఎప్పుడూ ఉంటోంది. ఈ విషయం వారికి తెలియచెప్పండి, నచ్చజెప్పండి. తప్పు జరిగింది కావున వారితో కూర్చొని మాట్లాడండి. ఏం చేస్తే ఆ యొక్క తప్పును వారు మర్చిపోగలరో, మరిచిపోవడం వారికి అసాధ్యమే అవుతుంది. కానీ మీ వంతు ప్రయత్నం మీరు తప్పక చెయ్యాలి ఈ రోజున. అలా కాకుండా కోపం తెచ్చుకోవడమో, వారితో ఎదురు వాగ్వివాదం
వాగ్వివాదానికి దిగడమో ఇలాంటివి చేయొద్దు. మామూలుగానే మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరూ మీ మాట వినాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఇటువంటి అన్ని రకాల స్వభావాలు కూడా మీరు పూర్తిగా పక్కన పెట్టేయండి. అవసరమైతే వారిని చాలా వరకు కూడా ప్రాధేయపడి మాట్లాడి అడగండి. మీ యొక్క బంధం నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాలు పొరపచ్చాలు అన్ని కూడాను వేడిపోతాయి. భగవంతుని అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ రోజున ఈ దేవత ఆరాధన తప్పక చేయాలి. తులారాశి జాతకులు ఈ యొక్క రహస్యం బట్టబయలు అయినా మీ మంచికే అని ఆలోచించండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. మానసికంగా కృంగిపోయి ఎవరూ లేరు నేను ఒంటరి అన్నట్లుగా డిప్రెషన్ లోకి అస్సలు వెళ్లొద్దు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఈ రోజున మీరు సమయాన్ని కుదుర్చుకుని హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాక కాస్తంతసేపు దేవాలయంలో కూర్చోండి. అలాగే హనుమాన్ పాదాలకు ఉన్నటువంటి సింధూరాన్ని తీసి మీ నుదుటిన ధరించండి. ఇలా ఈ రోజు నుంచి కూడాను మీరు ఈ విధంగానే చేయండి. అలాగే ఆలయంలో కాస్తంతసేపు కూర్చున్నాక హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. మీకు మానసిక స్థైర్యం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు తప్పక సిద్ధిస్తుంది. అలాగే ఆలయంలో ఏదేని చెట్టు వద్దకు వెళ్ళండి. రావి చెట్టు గాని వేప చెట్టు గాని ఏదేని చెట్టు వద్దకు వెళ్ళండి. చెట్టు చుట్టూరా కూడాను 3 ప్రదక్షిణలు గావించండి. ఆ తర్వాత చెట్టు మొదట్లో మీరు శుభ్రం చేసి అక్కడ ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. మట్టి ప్రమిదలో 2 వత్తులను ఒక వత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి. మీ యొక్క సమస్య చెప్పుకోండి, కష్టం చెప్పుకోండి. మీకు ఎప్పుడైనా సమస్య నుంచి బయటపడాలి అంటే గనక భగవంతుని అనుగ్రహంతో పాటుగా ప్రకృతి అనుగ్రహం ఉంటే గనక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీ జీవితం మార్పు చెందుతుంది. కావున ఈ విధంగా ఈ రోజున చేయండి. అదే విధంగా జీవిత భాగస్వామిని తీసుకుని ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లే ప్రయత్నం చేయండి. 3వ వ్యక్తి మీ మధ్యలోకి రావచ్చునో, మీ బంధం ఇంకాస్త పలచపడిపోవచ్చునో, కానీ మీ బంధానికి ముగింపు పెట్టే యోచన మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఇది అస్సలు మంచిది కాదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఏ రహస్యం బట్టబయలు కాబోతుంది, మీరు ఈ పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.